అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ నువ్వే నా శ్వాస. పడుకున్న సీత డోర్ సౌండ్ వినిపిస్తుంటే ఉలిక్కిపడి లేచింది. తను సేఫ్ ప్లేస్లో లేదుగా నిద్రపోవడానికి. మిమ్మల్ని కిందకి సార్ రమ్మంటున్నారమ్మా అంటూ రంగమ్మ సీతను కిందకి తీసుకొని వెళ్ళింది. కిందకొస్తున్న సీతని చూసి సైడ్ స్మైల్తో, ఏంటి బేబీ పడుకున్నావా? డిస్టర్బ్ చేశానా? అయ్యో సారీ బేబీ, కానీ మన పెళ్ళికి టైం లేదుగా, అందుకే ఇదిగో నీకు కావలసిన జ్యువెలరీ, శారీస్, నీకేది నచ్చితే అవి తీసుకో, ఓకేనా అంటూ గుట్టగా ఉన్న చీరల ముందు కూర్చోబెట్టాడు. ఆమెకు ఏమాత్రం తీసుకోవడం ఇష్టం లేదు, కానీ ఏం చేస్తుంది, ఏదో రెండు తీసుకొని పక్కన పెట్టింది. ఏంటి సీత, ఇవి రెండే ఏం సరిపోతాయి, ఒక 50 అయినా తీసుకుంటావేమో అనుకున్నాను అంటున్న అతన్ని ఆశ్చర్యంగా చూసి తల పక్కకు తిప్పేసింది. 50 చీరలు నేనేం చేసుకోవాలరా, తలలో కొట్టుకోవాలా అని గునుక్కుంటూ ఇంకో 3 తీసుకొని సైలెంట్గా ఊరుకుంది. అరే ఎందుకంత మొహమాట పడుతున్నావు అంటూ వాడికి కావలసిన చీరలు తీసుకొని జ్యువెలరీ కూడా ఆమె ముందు పెట్టాడు. వద్దు అని చెబితే ఊరుకోడు, ఎందుకు వచ్చిన బాధ అనుకుంటూ జ్యువెలరీ చూస్తూ ఉంది. అంతలో ఏదో ఐడియా చిటుక్కున బుర్రలో వెలిగింది. సడన్గా దగ్గడం మొదలుపెట్టింది. అయ్యో ఏమైంది బేబీ, అలా దగ్గుతున్నావు? ఇదిగో వాటర్ తీసుకో అంటూ వాటర్ బాటిల్ ఇస్తుంటే, దేవుడా వాటర్ బాటిల్ ఇక్కడే ఉండాలా, ఛా ఇప్పుడేం చేయాలి అనుకుంటూ గుండెలపై చెయ్యి పెట్టుకొని శ్వాస ఎక్కువగా తీసుకుంటూ, నాకు ఆస్తమా ఉంది, వాతావరణం చేంజ్ అయితే ఆస్తమా అటాక్ అవుతుంది, నాకు ఇన్హేలర్ కావాలి అనింది. అలాగే దగ్గుతూ, ఆ విషయం వాడికి తెలీదు కాబట్టి. ఏంటి సీతా బేబీ, నీకు ఆస్తమా ఉందా? ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? వీడికేమైనా పిచ్చా? నా గురించి వీడికెందుకు చెప్పాలి అని గునుక్కుంటూ, ఇప్పుడు చెప్పాను కదా, వెంటనే ఇన్హేలర్ తెప్పించండి అనింది. తెప్పిస్తాను, టెన్షన్ పడకు అంటూ అక్క నుండి లేచి పక్కకెళ్ళిపోయాడు. ఇక వాడటు వెళ్ళిపోగానే, రంగమ్మ నీకు దండం పెడతాను, నన్ను కాపాడు అంటూ ఆమె కాళ్ళు పట్టుకోబోతే, అయ్యో వద్దమ్మా, నీకేం కావాలో చెప్పు చేస్తాను అనింది. వాడు వచ్చేసరికి నాకొక పెన్ పేపర్ తెప్పించు అంటూ సీసీ కెమెరాస్ ఉన్నాయని చిన్నగా సైగ చేస్తూ ఆ కెమెరాస్లో యాక్షన్స్ ఏవీ కనిపించకుండా దగ్గడం నటిస్తూనే ఆమెతో మాట్లాడుతోంది సీత. నా దగ్గర ఉందమ్మా అంటూ చీరలు నగలు తీసుకొచ్చిన ఆవిడ చెప్పడంతో, మీకో విషయం చెప్పాలి, నేను ఇక్కడ ఉన్న సంగతి నా వాళ్ళకి మీరే తెలియజేయాలి. నేను స్లిప్లో మీకు రాసిస్తాను, ఆ స్లిప్ పలానా ఇంట్లో ఇవ్వమని. ఆమె పేపర్ పెన్ చిన్నగా కెమెరాస్లో క్యాప్చర్ అవ్వకుండా ఫ్లోర్ మీద చీరల కింద నుండి సీత ముందుకు పెట్టింది. దాన్ని అందుకొని చీరల చాటున దీనికి చెప్పాల్సింది అందులో రాసి ఆ స్లిప్ని ఆమె వైపు నెట్టింది. దాన్ని తీసుకుందావిడ. ఇక వాడు లోపలికొచ్చి, సీత ఇదిగో అంటూ కంగారుగా ఇన్హేలర్ చేతిలో పెట్టాడు. సీత చేతిలోకి తీసుకొని ఇన్హేలర్ని నోట్లో కొట్టుకుంది. కాసేపటికి దగ్గు తగ్గడం ఆగి షాపింగ్ ఫినిష్ చేసి ఆ సేల్స్ ఉమెన్ని చూసి చిన్నగా సైగ చేసి చీరలు, జ్యువెలరీ తీసుకొని అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది. రాబర్ట్ సేల్స్ గర్ల్కి అమౌంట్ పే చేసి పంపించాడు. ఇక పెళ్లి పనులు మొదలయ్యాయి. ఇల్లంతా హడావిడి కమ్ముకుంది. సీతకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. టైం గడిచే కొద్దీ టెన్షన్ పెరిగిపోతోంది. అసలు నేను ఇక్కడ ఉన్న విషయాన్ని వాళ్ళకి ఎలా పాస్ చేయాలి, వీడి ఆగడాలు వాళ్ళకి ఎలా తెలియజేయాలి? ఆగకుండా ఆలోచనలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే సడన్గా ఆమె భుజం మీద పడ్డ చేతికి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. అతి దగ్గరలో ఉన్నాడు రాబర్ట్. వాడిని చూడగానే ఒంట్లో వణుకు పుట్టింది సీతకి. ఏం చేస్తాడో అని. ఇప్పుడు వీడి బారి నుండి ఎలా తప్పించుకోవాలి అని వాడిని కోపంగా చూస్తూ, ఏంటి అనింది. ఏం లేదన్నట్లు తల అడ్డంగా ఊపాడు. మరెందుకొచ్చారు? నిన్ను చూడాలనిపించింది సీత. ఏ రాకూడదా అన్నాడు. మాట్లాడలేదు సీత. ఇంకొక రోజు గడిస్తే చాలు, నా సీత నా వశమైపోతుంది అన్న ఆలోచన రాగానే నాకసలు భూమి మీద కాలు నిలవడం లేదు. ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అంటూ ఆమెను ముట్టుకోబోతే దూరం జరిగింది. పెళ్ళయ్యే వరకు ముట్టుకోను అన్నారుగా, టచ్ చేయడం ఎందుకు అనింది. అవును మరిచిపోయాను, నిన్ను ఇప్పుడిప్పుడు నా కౌగిట్లో బంధిద్దామా అని నా గుండె తహతహలాడుతోంది అంటూ కాసేపు ఆమెను అలాగే చూసి దూరం జరిగి, బాగా తిని రెస్ట్ తీసుకో బేబీ, పెళ్లిలో నువ్వు చాలా అందంగా కనిపించాలి అంటూ అక్క నుండి వెళ్ళిపోయాడు. వాడున్నంతసేపు గుండెని గుప్పిట్లో పెట్టుకొని చూస్తోంది సీత.
ఇక్కడ సేల్స్ గర్ల్ వాడి ఇంటి నుండి ఆమె షాప్కి బయలుదేరుతుండగా ఎదురుగా ట్రక్ వచ్చి కార్ని నుజ్జు నుజ్జు చేసి వెళ్ళిపోయింది. రింగ్ అవుతున్న మొబైల్ని లిఫ్ట్ చేసి చెవిలో పెట్టుకున్న రాబర్ట్కి అటువైపు వ్యక్తి మాటలు విని ఈవిల్ స్మైల్ ఇచ్చాడు. ఇక్కడ ధీర్, చెప్పండి అత్తయ్య, సీతెక్కడా అంటూ బేస్ వాయిస్లో అడగగానే ఉలిక్కిపడి, అది బాబు, సీత పొద్దున లేచినప్పటి నుండి కనిపించట్లేదు. చాలా వెతికాం, అసలు ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, ఫోన్ కూడా గుమ్మం దగ్గరే పడుంది అని చెబుతుంటే ధీర్ ఒక్కసారిగా అతను ఏం విన్నాడో అర్థం కాక భూమి స్తంభించినట్లు అనిపిస్తుంటే ఆమె మాటలు అతని చెవికి చేరట్లేదు. అల్లుడు గారు అనింది పార్వతమ్మ. ఆమె పిలుపుకి తేరుకొని, హా అత్తయ్య, మీరేం చెబుతున్నారో నాకు అర్థం కావట్లేదు, సీత కనిపించట్లేదు అని మళ్ళీ చెబుతుంటే వాట్ అంటూ టాప్ లేచిపోయేలా అరిచాడు. అవును బాబు, ఎక్కడికెళ్ళింది అన్నాడు యమ సీరియస్గా. అదే అర్థం కావట్లేదు బాబు, ఫోన్ కూడా గుమ్మం దగ్గరే పడుంది. అసలు మీరంతా ఏం చేస్తున్నారో, ఒక్కరోజు మీ కూతుర్ని చూసుకోలేకపోయారా? అసలేమనుకుంటున్నారు? మీరేం చేస్తారో నాకు తెలీదు, నా సీత నా కళ్ళ ముందుండాలి అంటూ అరిచి విసురుగా కాల్ కట్ చేసి సీత కనిపించట్లేదు అన్న వార్త వినగానే అతని బ్రెయిన్ పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంటే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి బయలుదేరాడు. కంగారుగా వెళ్ళిపోతున్న కొడుకుని చూసి, ధీర్, ఎక్కడికెళ్తున్నావు అంటూ పరుగులాంటి నడకతో అతని వెనకాలే వెళ్ళింది సావిత్రి. ఆమెకు ఎలాంటి సమాధానం చెప్పకుండా అక్కడి నుండి బయలుదేరిపోయాడు. అందుకేనా అంత బాధపడింది? అసలు ఎక్కడికెళ్ళింది? సీత ఫేస్లో ఎందుకంత బాధ కలిగింది? తననెవరైనా బ్లాక్మెయిల్ చేశారా? ఎవరికి ఏం అవసరం అని ఆలోచనలో మూకుమ్మడిగా అతని మీద అటాక్ చేస్తుంటే అతను వెళ్లే వేగానికి రామాపురం పొలిమేరకి చేరాడు. ఆమెను చూడకపోతే ప్రాణం పోతుందేమో అనిపిస్తోంది. అసలు కార్ని కూడా ఎలా డ్రైవ్ చేస్తున్నాడో కూడా తెలియట్లేదు. ఇక్కడ పెళ్లి పనులు హడావిడిగా జరిగిపోతున్నాయి. వాడు ఎదురు చూస్తున్న సమయం కూడా రానే వచ్చింది. సీతని పెళ్లి కూతుర్ని చేయడానికి ముగ్గురిని అపాయింట్ చేశాడు. ఆమెను పెళ్లి కూతురుగా ముస్తాబు చేయడంలో పడ్డారు. ముహూర్తం టైం అవుతుందని తొందర చేయడంతో సీతని తీసుకుని మండపానికి బయలుదేరారు. రాబర్ట్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. పెళ్లి పీటల మీద కూర్చొని పంతులు గారు చెప్పే మంత్రాలని శ్రద్ధగా పఠిస్తున్నాడు. అమ్మాయిని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టారు. ఆమె జీవితం ఇంతటితో ముగిసిపోయింది అని ఏడుపు తన్నుకొస్తుంటే సంద్రంలా మారిపోయాయి ఆమె కళ్ళు. ఇక తల తిప్పి సీతని చూశాడు రాబర్ట్. ఏడుస్తుందని అర్థమైన వాడికి పిడికిలి బిగిసి సీత చేతి వాడి చేతిలో నలిగిపోయింది. ఇక ఆ నొప్పి ఈ నొప్పి రెండూ కలిసి ఇంకా ఏడుస్తోంది సీత. నువ్వు నోరు మూసుకొని తాళి కట్టించుకోలేదనుకో, నీ వాళ్ళ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి అనగానే వాడు నొక్కిన చెయ్యి పనిచేయడం మానేస్తే ఇంకో చెయ్యితో కళ్ళు తుడుచుకుంది. ఇక అసలైన ఘట్టం రావడంతో తాలిబొట్టు రాబర్ట్ చేతిలో పెట్టాడు పంతులు గారు. కళ్ళు మూసుకొని దేవుళ్ళందరికీ ఈ పెళ్ళి ఎలాగైనా ఆగాలని మొక్కుకుంటూ ఉంది సీత. కానీ ఆమె మెడలో తాళి పచ్చగా వాడి కళ్ళకి కనిపించగానే కోపంతో కళ్ళు ఎర్రబడి మెడలో ఉన్న తాళిని తెంపడానికి గట్టిగా పట్టాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచి వాడిని చూసింది సీత. రాక్షసంగా నవ్వుతున్నాడు రాబర్ట్. నేను కట్టే తాళి మాత్రమే ఉండాలి, ఈ తాళి నీకవసరం లేదు అనుకుంటూ ఇంకా గట్టిగా బిగుసుకుంటుంటే ఎక్కడ తెగిపోతుందోనని ఆ తాళిని ఆమె చేతిలో పట్టుకొని తెగకుండా ఆపుతోంది. వాడి బలం ముందు ఆమె బలం ఏం సరిపోతుంది? నీకు దండం పెడతాను, ప్లీజ్ వదిలేసేయ్ అని ఎంత ఏడుస్తున్నా వాడి రాక్షస గుండె ఎక్కడ కరుగుతుంది. చివరగా గట్టిగా పట్టి లాగుతుండగా ఆ తాళి తెగి కింద పడుతుండగా వాడు క్షణంలో ఎగిరి మండపం అవతల పడ్డాడు. ఏం జరిగిందో అర్థం కాక తల తిప్పి చూసిన సీతకి కళ్ళు పెద్దవయ్యాయి. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.